బాలకోటయ్య గారు నమస్తే సార్. నమస్తే శ్రీకాంత్ గారు. బాలకోటయ్య గారు, ఉమ్, కొంతమందికి నీతి సూత్రాలు వాళ్ళకి కావాల్సిన టైంలో భలే గుర్తుకొస్తా ఉంటాయి సార్. ఉమ్, దేవుడి పట్ల మనం చాలా మర్యాదగా ప్రవర్తించాలి. దేవుడి పట్ల ఏ విషయాన్నైనా సరే ప్రజల్లోకి తీసుకొచ్చే ముందు మనం ఒకటికి 100 సార్లు చెక్ చేసుకోవాలి. అనవసరంగా ప్రజల్లో భయాలు కల్పించకూడదని చెప్పి ప్రొఫెసర్ నాగేశ్వరరావు అనే గొప్ప విద్యావేత్త, గొప్ప సామాజిక సంస్కర్త చెప్తా ఉన్నారు సార్. ఆయన ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారికి రెండు నాలుకలు ఉంటాయి అన్నమాట. ఆయన ఏ విషయాన్ని ఎటు కావాలంటే అటు వాడుకుంటా ఉంటాడు. అదే తెలుగుదేశం బీజేపీకి సపోర్ట్ చేస్తుంది అనుకోండి, ఒకలా మాట్లాడతాడు. తెలుగుదేశం కాంగ్రెస్కి సపోర్ట్ చేస్తుందండి, ఒకలా మాట్లాడతాడు. అలాగే వైఎస్ఆర్సీపీ విషయం అయితే ఒకలా మాట్లాడతాడు, తెలుగుదేశం విషయం అయితే ఒకలా మాట్లాడతాడు. ఏ విషయాన్నైనా ఆయనకు అనుకూలంగా మాట్లాడుకుంటా ఉంటాడు. ఈ రోజు ఆయన చెప్తుంది ఏంటంటే సార్, సరే, లడ్డూల్లో కల్తీ జరిగింది అంటున్నారు, నెయ్యిలో కల్తీ జరిగింది అంటున్నారు, కానీ దానికి వాడిన భాష కూడా చాలా బాగోలేదు. నెయ్యిలో కల్తీ జరిగింది, అందులో ఆ, ఇది పంది కొవ్వు వాడారు అలాంటి చెప్పడం వల్ల భక్తుల మనోభావాలు దెబ్బతింటాయి. అలాంటి చెప్పేటప్పుడు ఎవరైనా సరే ఆచితూచి మాట్లాడాలి. ప్రజల్లో భయాందోళన కలిగించకూడదు. ఏదైనా సరే మీరు ఒకటికి 100 సార్లు చెక్ చేసుకోవాలని చెప్తున్నారు. మరి ఇదే ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు ఆ రోజు రమణ దీక్షితులు కావచ్చు, మిగతా వాళ్ళు కావచ్చు, పింక్ డైమండ్ చంద్రబాబు ఇంట్లో ఉంది, పింక్ డైమండ్ చంద్రబాబు కొట్టేశారు, ఆ రోజు కూడా మరి దేవుడికి అన్యాయం జరిగినట్టే కదా, ఆ రోజు కూడా దేవుడికి తప్పు జరిగినట్టే కదా. మరి ఆ రోజు మిగతా వాళ్ళకి ఎందుకు చెప్పలేదు? బాబు ఈ మీరు చెక్ చేసుకోండి అయ్యా, ఇది నిజమైతేనే మాట్లాడండి, అనవసరంగా చంద్రబాబు గారి మీద బురద జల్లకండి అని ఆ రోజు ఎందుకు మాట్లాడండి సార్? ఇలాంటి వీళ్ళని ఏమంటాం సార్, వీళ్ళు మేధావులు అనాలా, లేకపోతే ఏ ఏ ఎండకు ఆ గొడుగు పట్టుకు తిరిగే వాళ్ళు అనాలా? ఇంకా వైఎస్ఆర్సీపీ కోసం ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు ఎందుకు అంత కష్టపడుతున్నారో నాకు అర్థం కావట్లేదు సార్. 11 సీట్లు ఇచ్చి వైఎస్ఆర్సీపీ స్థానాన్ని ప్రజలు తెలిసినా సరే ఇంకా పాపం ఆయనకో వాళ్ళ కోసమే బ్యాటింగ్ చేస్తా ఉన్నారు ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు. శ్రీకాంత్ గారు నమస్తే. నమస్తే సార్. నేను కూడా చాలా ఇంటర్వ్యూలు విన్నా. ఉహు, ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారిది, నాగేశ్వరరావు గారితో పాటు తెలకపల్లి రవి గారిది కూడా. వీళ్ళు ఏంటంటే, నాకు తెలిసి మరి వీళ్ళకి చంద్రబాబు నాయుడు గారితో వీళ్ళకి ఏదన్నా పూర్వజన్మ తగవలో, లేదా ఉహు, ఈ జన్మ తగవలో ఏయో ఉండుంటాయండి. వీళ్ళకి చంద్రబాబు నాయుడు గారి పేరు వినిపిస్తే కింద జారిపోతుంది అటుకుంటా. ఉహు, నిజం నాకు అనిపిస్తూ ఉంటుంటది. ఎందుకంటే మేము 5 ఏళ్ళు ఆంధ్రప్రదేశ్ యొక్క ఉద్యమాల బాటలో మేము చూసాం కదా. ఉహు, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో జీవో నెంబర్ 1 తెచ్చిన, ప్రజాస్వామిక హక్కుల గొంతు నులిమిన, అమరావతి మహిళల మీద దాష్టీకాలు చేసిన, లేదా దళితులని హత్య చేసిన, శిరోముండనాలు చేసిన, మూత్ర విసర్జన చేసిన, నరికిన,